4 రోజులు గడుస్తున్న విజయవాడ వాంబే కాలనీలోని జీ కాలనీ తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడలేదు. సహాయం అందించే నాథుడు లేకుండా పోయారని స్థానికులు వాపోతున్నారు. కట్టుబట్టలతో ఇల్లు వదిలేసి వేరే ప్రాంతాలకు వెళ్లి జీవనం గడుపుతున్నారు. ప్రజాప్రతినిధులు వచ్చి ఇప్పటి వరకు ఆహారం అందించలేదని వాపోతున్నారు. జీ కాలనీలో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని వాంబే కాలనీలోని జీ కాలనీలో ప్రస్తుతానికైతే ఉన్నాం. ఇక్కడైతే మొత్తం కూడా 4 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి. అయితే ఇవాళైతే కొంత తెప్పరిల్లింది, కానీ వాటర్ మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. మొత్తం కూడా ఇంట్లో సామాను మొత్తం కూడా పూర్తిగా వరద నీటిమయమై చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం కూడా అసలు ఫ్రిడ్జ్లే కావచ్చు, కూలర్సే కావచ్చు, మంచాలే కావచ్చు, పరుపులే కావచ్చు, అన్నీ కూడా పూర్తిగా దెబ్బతినిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు 4 రోజుల నుంచి కూడా చాలా బిక్కుమంటూ కూడా ఈ జీవనం అయితే కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడదాం. ఇక్కడ స్థానికులు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏమో చెప్పండి, ఎలా ఉంది ఈ పరిస్థితి? చాలా ఫ్రిడ్జ్లు మొత్తం అన్ని పోయినాయండి. మొత్తం నీళ్ళు వెళ్ళిపోయి మొత్తం అన్ని పోయినాయి. ఒక ఫుడ్ కూడా మాకు తీసుకొచ్చి అందించట్లేదు. ఆ చివరికైతే వెళ్తున్నాయి, మధ్యలోనే ఎవరికి ఇవ్వట్లేదు తీసుకొచ్చి. మొత్తం సామానాలతో సహా అన్ని పోయినాయండి. అది ఇగో వాళ్ళు నీళ్ళు తగ్గేటప్పటికి అన్ని తీసుకెళ్ళి అక్కడ పడేసుకుంటున్నాం, పట్టుకెళ్ళి వేసుకుంటున్నాం. మరి ఏం చేస్తాం? మరి ఏది పనికి రావట్లా. ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, మంచాలు, బీరువాలు మొత్తం అన్ని నీళ్ళు వెళ్ళిపోయి తుప్పు వచ్చేసినాయి. అది ఫ్రిడ్జ్లు తిరగబడిపోయి, వాషింగ్ మిషన్లు తిరగబడిపోయి అసలు మొత్తం అన్ని నాశనం అయిపోయినాయి. అంటే మీరు 4 రోజులు కూడా, అంటే ఇప్పటి వరకు కూడా జనజీవనం ఎలా సాగింది? ఎక్కడ ఉన్నారు, ఏంటి? అలా పైన ఉన్నామండి, నీళ్ళల్లోనే. పైన ఎక్కడ పక్కన పైన ఉన్న వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి అక్కడక్కడ కూర్చోవడం, పడుకోవడం కూడా లేదండి. కూర్చొని అలాగా ఏదో ఆ పంచిని ప్యాకెట్లు అయ్యా ఎవరన్నా తెచ్చిస్తే తినడం ఉండడం, అంతే. అది పరిస్థితి. అధికారులు ఏమన్నా వచ్చారా? అయ్యండి, ఓట్లు వేయడానికి మాత్రం అందరూ వేయండి అని చెప్తున్నారు, కానీ ఇలాంటప్పుడు ఎవరు లేదు. నీరు తగ్గిన తర్వాత ఇగో వాటర్ అని, బియ్యం అని, కూర అని, ఉప్మాలు ఇవన్నీ ఇస్తున్నారు, కానీ చూసి మాత్రం ఎవరు వెళ్ళట్లేదండి. బిస్కెట్ ప్యాకెట్లు అని అవి అని ఇవన్నీ పైనుంచి పడేస్తున్నారు, కానీ ఇళ్లలో ఏంటి పరిస్థితి అని ఎవరు అడిగిన వాళ్ళు లేరండి. అది ఒక్కరు కూడా వస్తే వట్టండి. మా పరిస్థితి ఏంటంటే, ఎవరైనా 2 అంతస్తులు మేడ ఉంటే ఆ మేడ మీదకి వెళ్తున్నాం, ఇష్టం ఉంటే ఒక రోజు ఉంచుతున్నారు, లేదా వెళ్ళిపోమంటున్నారు. మేము పిల్లలతో ఎక్కడికి వెళ్తాం? అందరూ చిన్నపిల్లలు. చాలా బాధపడుతున్నామండి. ఇప్పుడు అన్ని వస్తువులు కాదండి, ఫ్రిడ్జ్లు కానీ, వాషింగ్ మిషన్లు కానీ, సామాన్లు కానీ నాశనం అయిపోయి ఎక్కడ ఉంటున్నామో ఎక్కడ తింటున్నామో భగవంతుడిగా తెలియాలి. అధికారులు మట్టుకు ఇప్పుడు వరకు ఎవరు రాలేదు. అది ఈ మధ్య ఉన్న వాళ్ళు తీసుకొచ్చి అయ్యి ఇస్తున్నారు, కానీ మాకు ఈ మధ్య రోడ్లకు బట్టి మాకు ఏం అందట్లేదు. అది చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. మా పిల్లలతోని చాలా ఇబ్బంది పడుతున్నాం. సామాన్లు అన్ని పాడైపోయినాయి. సార్ మరి ఏం చేస్తారో, మరి అధికారులు ఏం చేస్తారో చూడాలి. అది చాలా ఇబ్బంది పడుతున్నామండి, చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లలతో బట్టలు కూడా, ఒంటి మీద బట్టలు కూడా లేవండి, అన్ని తడిసిపోయినాయి, నానిపోయినాయి. అది జాడించుకుంటా కూడా ఏమి లేవు, నీళ్ళు లేవు. చూడండి ఎలా ఉందమ్మా ఇక్కడ పరిస్థితి. జనానికి కొవ్వొత్తులు, అగ్గిపెట్లు, మన దోమల చక్రాలు, వాటర్ సార్ అసలు ఎక్కడా లేదు. వీళ్ళకి ఫుడ్ ఏదన్నా వచ్చినా సరే వీళ్ళకి తాగడానికి వాటర్ లేవు సార్. ఒకసారి ఇల్లు చూడండి సార్ పైకి. ఆ ఇల్లు ఉన్న వాళ్ళు ఏ ఇంట్లోకి వెళ్తారు సార్? ఎవరు రానిస్తారు? ఇటువంటి వాళ్ళకి ఫుడ్ లేదు, వాటర్ ఫెసిలిటీస్ లేవు, తినడానికి. చాలామంది అయితే బయటకు వచ్చి ఏడుతున్నారు సార్, దగ్గరకు వచ్చి ఏడుతున్నారు. మేము బయట నుంచి వచ్చి మేము కొంత వేసుకొని తీసుకున్నాం. ఎవరైనా బయట నుంచే ఉంటే అంతా ఆ రోడ్డు మీద నుంచి రోడ్డు మీదకే వెళ్ళిపోతున్నారు, కానీ లోపలికి ఎవరు రావట్లేదు సార్. ఒక్క నిమిషం బాబు. రోడ్డు మీద నుంచి రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నారు, కానీ లోపలికి వచ్చి ఎవరు సాయం చేస్తలేదు సార్. ఒక్కసారి ఇటువంటి ఏదైతే సందులు ఉన్నాయో సార్, నష్టపరిహారం ఏం కాదు సార్. ఫస్ట్ అయితే వీళ్ళకి తింటాకి తిండి, తాగడానికి వాటర్, ఈ సదుపాయాలు అయితే సక్రమంగా చేయండి సార్. వీళ్ళని చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఇంకోటి, ఎక్కడో పైన ఉన్న వాళ్ళు, మేడల మీద ఉన్న వాళ్ళకి ఓకే, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మటుకు కొంచెం హెల్ప్ చేయండి సార్. తాగడానికి వాటర్ ఉంటే చాలు అని చాలా మంది చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఏదైతే వాంబే కాలనీ జీ బ్లాక్ లో ఉన్నాం, మొత్తం కూడా పూర్తిగా 3 రోజుల నుంచి కూడా మొత్తం కూడా వరద నీటిలోనే మొత్తం కూడా ఉన్న పరిస్థితి నెలకొంది. మొత్తం కూడా పూర్తిగా దెబ్బతినిపోయినాయి. సామాన్లన్నీ కూడా మొత్తం కూడా బురదమయం అయిపోయి, మొత్తం కూడా అటు కూలర్సే కావచ్చు, లేదా ఫ్రిడ్జ్లే కావచ్చు, అన్నీ కూడా పూర్తిగా దెబ్బతినిపోయినాయి. బియ్యం సైతం కూడా మొత్తం కూడా పాడైపోయిన పరిస్థితి. ఇంట్లో అసలుకి ఆ పిల్లలతో కాలు పిల్లలు ఉన్నాడు, పైన కూర్చొని ఉన్నాడు. అసలుకి ఏమి ఇంట్లో తింటానికి గింజ అంటే లేదు. బియ్యం పరుపులు తడిసిపోయి, మంచాలు తడిసిపోయి, అన్ని తడిసిపోయినాయి, ఏమి లేవు. ఇవ్వండి కట్టుకుని గొడ్డలతో సహా, ఈ గొడ్డలతో 4 రోజుల నుంచి ఇలాగే ఉన్నాం.
అసలుకి ఏమీ లేవండి. అసలు పిల్లలకి ఆధారం అంటే లేదు. అసలుకి ఒకటి పిల్లడు పైన కూర్చున్నాడు, అది తీసుకెళ్ళాక పైకి తీసుకుని వెళ్ళాడు ఆ పిల్లల్ని. 30 కేజీలు బియ్యం, పప్పు అన్నీ అసలు మొత్తం నాశనం అయిపోయింది. గుడ్డలతో సహా, బీరువాల బట్టలతో సహా నాశనం అయిపోయింది. ఏం లేవు అసలు. చూడండి, ఇంటికి వచ్చా మంచాలు కూడా, పరుపులు మంచాలు కూడా రోడ్డు మీద పడేసాము ఎన్నెన్నో. ఇప్పుడు ఏం కొనుక్కుంటాం మేము? ఏం సంపాదించుకుంటాం? ఒకటి పిల్లలు ఉన్నాయి నాకు, ఏం సంపాదించుకుంటాం మేము? ఇప్పుడు ఏం కొనుక్కోవాలి మేము? ఏం కొనలేని పరిస్థితిలో ఉన్నాం మేము ఇప్పుడు. మొత్తం కూడా ఏదైతే రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు మొత్తం కూడా ఈ కాలనీలో నివసిస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి మాత్రం ఎటువంటి సౌకర్యాలు మాత్రం ప్రభుత్వం కల్పించడం లేదని చెప్పి మొత్తం కూడా మహిళలు అయితే కన్నీటి పర్వం కూడా అవుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే వాళ్ళు కట్టుకున్న బట్టలు తప్పితే అన్ని మిగతా అన్నీ కూడా వరద పాలని చెప్పి కూడా తీవ్ర ఆవేదన అయితే మొత్తం కూడా పడుతున్నారు. ఎందుకంటే లోపల మొత్తం కూడా అన్ని సామాను కూడా పూర్తిగా పాడైపోయినాయి అని చెప్పి ఇక్కడ మహిళలు అయితే కన్నీటి పరం అవుతూ వాళ్ళ ఆవేదన అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. తక్షణం ఎంతో కొంత మాకు సహాయం చేయాలి, అట్లాగే మాకు తక్షణం కొంత ఆహారం అందించాలి, ఆహారం, పాలు, బిస్కెట్స్ లాంటివి తక్షణం అందించాలని చెప్పి కూడా వీరంతా కోరుతున్నారు. కేవలం మెయిన్ రోడ్స్కే ఈ సహాయం పరిమితం అవుతుంది, కానీ కాలనీ లోపలికి వచ్చే పరిస్థితి ఎక్కడ లేదు అని చెప్పి వీరంతా కూడా ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో పూర్ణ, ఏబిఎన్ ఆంధ్ర.